హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఆర్సీబీ మరొకసారి రచ్చ గెలిచారు అండ్ రచ్చ చేశారు. ఆర్ఆర్కి అగేన్స్ట్గా ఈ మ్యాచ్లో సవాయ్ మాన్ సింగ్ స్టేడియం ఎవ్రీథింగ్ వెంట్ రైట్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి టాస్ దగ్గర నుంచి లాస్ట్ బాల్ చేస్ దాకా కూడా చాలా అద్భుతంగా ఎక్కడ హికప్పులు లేకుండా ముందుకెళ్ళిపోయారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటిదే బోల్డ్ వెల్, రెండోది ఆర్ఆర్ డిడ్ నాట్ ఫీల్డ్ వెల్, ఫిల్ సాల్ట్ అదరగొట్టాడు, కోహ్లీ ఎండ్ హోల్డ్ చేశాడు, అన్నీ కలిసి వచ్చాయి. ఇట్ వాజ్ అ స్లో వికెట్, ఇట్ వాజ్ అ టఫ్ వికెట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి. అండ్ ఏం జరిగింది ఈ మ్యాచ్లో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ చాలా రోజుల తర్వాత టాస్ గెలిచేందుకు చాలా ఆనందం వ్యక్తం చేశారు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా, దట్ ఈ ఫైనలీ వన్ ఎ టాస్ అని. ఐ థింక్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ టాస్ టు విన్. ఎందుకంటే సంజు శాంసన్ టాస్ అయిపోయింది అక్కడే చెప్పాడు దట్ క్యూరేటర్స్ అందరూ కూడా ఇట్ విల్ గెట్ బెటర్, ఇట్ విల్ గెట్ లిటిల్ ఈజియర్ టు బ్యాట్ అనే విధంగా చెప్పారు. సో మేము కూడా బ్యాటింగే చేద్దాం అనుకుంటున్నాం అన్నట్టుగా మాట్లాడాడు. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది పవర్ ప్లే స్కోర్, రాజస్థాన్ రాయల్స్ అరౌండ్ 10 runs per over, 10.3 runs per overతో వెళ్తున్న వాళ్ళు యావరేజ్గా, దే వర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు స్కోర్ 8 runs per over. సో లోయెస్ట్ పవర్ ప్లే వాళ్ళు నమోదు చేసింది. అండ్ వికెట్ ఏది కోల్పోలా, దట్ వాజ్ ఎ లిటిల్ సర్ప్రైజింగ్. ఎందుకంటే జనరలీ వెన్ యూఆర్ నాట్ స్కోరింగ్ ఈవెన్ 50, ఒకటో రెండో పడిపోయి ఉంటాయి. ఏ వికెట్ పడిపోకుండా అండ్ యశస్వి జైస్వాల్ వాజ్ కంఫర్టబుల్లీ బ్యాటింగ్ అట్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 140. కానీ సంజు శాంసన్ వాజ్ స్ట్రగ్లింగ్. అండ్ మనం మాట్లాడుకున్న బ్యాటర్స్లో భువీ వర్సెస్ సంజు ట్రైడ్ టు అవాయిడ్ భువీ. యష్ దయాల్ కూడా సెకండ్ ఓవర్ సంజు శాంసన్కి చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో సంజు వాజ్ నాట్ గివెన్ దట్ లెంగ్త్ టు స్లాగ్. ఫుల్లర్ లెంత్ డెలివరీస్ వేయడం, అతని దగ్గర నుంచి అవే ఫ్రమ్ ద బాడీ వేస్తూ ఉండడం, సంజుని క్వైట్గా ఉంచడంలో దే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. అండ్ అలా క్వైట్గా ఉన్నారు కాబట్టి పవర్ ప్లే తర్వాత ఇమ్మీడియట్గా 2 ఓవర్లు లేపేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాడు రజత్ పాటిదార్. అండ్ ఇట్ వాస్ అ రైట్ డెసిషన్ టు గెట్ కృణాల్ పాండ్యా. కృణాల్ వచ్చాడు, ఆ బాల్ కొంచెం ఫాస్ట్గానే వేసాడు, ఆ బాల్ బౌన్స్ కూడా కాల. హీ వాంటెడ్ టు అటాక్ సంజు. ఫస్ట్ వికెట్ పడింది, కృణాల్ పాండ్యా వికెట్ తీసాడు. ఆ తర్వాత దెన్ దెర్ వాజ్ అ పార్ట్నర్షిప్. పరాగ్ అండ్ అలాగే జైస్వాల్ మంచి పార్ట్నర్షిప్తో ముందుకెళ్లారు. మనం సుయేష్ వర్సెస్ పరాగ్ బ్యాటిల్ మాట్లాడుకున్నాం. పరాగ్ హ్యాస్ బిన్ డ్రాప్డ్. అక్కడ మీకు ఇన్ఫాక్ట్ సుయేష్ బౌలింగ్లో జైస్వాల్ అండర్ ఎడ్, స్వీప్ షాట్ అండర్ ఎడ్ జితేష్ డ్రాప్ చేశాడు. ఆ తర్వాత పరాగ్ కట్ షాట్ కొట్టాడు, దాన్ని దయాల్ డ్రాప్ చేశాడు. సో రన్స్ వస్తూనే వచ్చాయి. అందుకే సుయేష్ వెంట్ వికెట్లెస్. బాగా రన్స్ వచ్చాయి. ఆ రన్స్ రావడం అనేది రాజస్థాన్ రాయల్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉంది, కుమ్మేస్తారు అనుకునే సమయంలో రియాన్ పరాగ్స్ డిస్మిస్సల్ అనేది అసలు సిస్లైన టర్నింగ్ పాయింట్ నా దృష్టిలో. సాఫ్ట్ డిస్మిస్సల్, అది వెరీ వెరీ సాఫ్ట్ డిస్మిస్సల్, చేతికి కొట్టి అవుతాడు. ఆర్సీబీని తక్కువ క్యాచ్లను డ్రాప్ చేయలేదు. ఇందాకన్నట్టుగా జితేష్ డ్రాప్ చేశాడు, దయాల్ డ్రాప్ చేశాడు, విరాట్ కోహ్లీ డ్రాప్ చేశాడు. సింపుల్ క్యాచ్ అది కదిలిందని చెప్పి టుక్ హిస్ ఐస్ ఆఫ్ ద బాల్. విరాట్ కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేసి క్యాచ్ల డ్రాపులు చాలానే జరిగాయి ఆర్సీబీ నుంచి. కానీ ఆర్ఆర్ నెవర్ రియలీ వర్ ఏబుల్ టు పుట్ ప్రెషర్. ఇన్ఫ్యాక్ట్ డెత్ బౌలింగ్లో కూడా ఒక బౌండరీ వచ్చింది అంటే కనుక మ్యాక్సిమం ఆ ఓవర్లో 9 runs 8 runs వచ్చాయి అంతే. ఎక్కడ కూడా ఒక 12 run over 13 run over 2 back-to-back 12 run 13 runs over అనేవి రాలా. దే డిడ్ గెట్ అ గుడ్ స్కోర్ 170. బట్ ఈ వికెట్ మీద అది సరిపోదు. వికెట్ అలాగే ఉంది, వికెట్ ఇంకా స్లో అవుతుందంటే 170 సరిపోదు. బట్ వికెట్ వాజ్ గెట్టింగ్ బెటర్. ఖచ్చితంగా దేవర్ 15 runs షార్ట్. వాడు 185 190 సంథింగ్ దట్ దే వుడ్ హావ్ లుక్డ్ ఎట్. సంజు ఏం చెప్పారంటే 170 ఇస్ ఫైన్, 170 బాగానే ఉంది, బట్ వాళ్ళు బాగా బ్యాటింగ్ చేశారని చెప్పారు, విచ్ ఇస్ ట్రూ. ఆర్చర్ వర్సెస్ కోహ్లీ అని మనం ఒక బ్యాటింగ్ మాట్లాడుకున్నాం. కోహ్లీ డిడ్ నాట్ గెట్ అవుట్ టు ఆర్చర్, జాగ్రత్తగా ఆడాడు. బట్ సాల్ట్ టుక్ ఆన్ ఆర్చర్. మీరు సాల్ట్ ఆట చూస్తే కనుక పక్కకి జరిగాడు, ఇన్సైడ్ ఆఫ్ ద లైన్ వచ్చాడు, పేస్ యూజ్ చేసుకొని లెగ్ సైడ్ కొట్టే ప్రయత్నం చేశాడు. ఆర్చర్ బౌన్స్ చేస్తే పేస్ యూజ్ చేసుకొని హుక్ ఆడే ప్రయత్నం చేశాడు. సో సాల్ట్ ఆర్సీబీ గెలిచిన అన్ని మ్యాచ్ల్లో అతని పార్టిసిపేషన్ కానీ లేదా అతని ఒక ప్రభావం కానీ చాలా గట్టిగా ఉంది, ఎక్సెప్ట్ ఫర్ ముంబై మ్యాచ్. ఆ మ్యాచ్ పక్కన పెట్టేస్తే హిజ్ ఇన్వాల్వ్మెంట్ కానీ లేదా హిజ్ కాంట్రిబ్యూషన్ కానీ చాలా పాజిటివ్గా ఉంది. అండ్ ఇవాళ కూడా అద్భుతమైన హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఈవెన్ హీ వాజ్ డ్రాప్డ్. అతన్ని 2 సార్లు డ్రాప్ చేశారు, కోహ్లీని 2 సార్లు డ్రాప్ చేశారు. ఆర్సీబీ వాళ్ళు క్యాచ్లు డ్రాప్ చేశారు, ఆర్ఆర్ వాళ్ళు క్యాచ్లు డ్రాప్ చేశారు. బట్ ఆర్సీబీ క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత పెద్ద డ్యామేజ్ జరగదు ఆర్సీబీకి. ఆర్ఆర్ క్యాచ్లు డ్రాప్ చేసిన తర్వాత చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. పవర్ ప్లేలోనే ఇంక అయిపోయిందిరా మ్యాచ్ అనుకునే విధంగా సాల్ట్ అండ్ కోహ్లీ ఆడారు. కోహ్లీ వాజ్ జస్ట్ గోయింగ్ అట్ రన్ బాల్. కానీ సాల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఆడాడు. 150 160 స్ట్రైక్ రేట్తో కొడుతూ వచ్చాడు. అండ్ కుమార్ కార్తికేయ బౌలింగ్లో సాల్ట్ అవుట్ అయిన తర్వాత దేవదత్ పడికల్కి ఏమైనా అప్పటికే యూ లుక్ ఎట్ ద రన్ రేట్ వాట్ వాజ్ జస్ట్ 7 runs per over, 7.5 runs per over. చాలా కంఫర్టబుల్ టైం దొరికింది కోహ్లీకి, పడికల్కి టు గెట్ దేర్ ఐజ్ ఇన్. అండ్ ఈ ఆర్సీబీ టీంలు ఎప్పుడైతే చెప్తున్నాను కదా, దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ కోహ్లీ. ఇన్స్టెడ్ వాళ్ళు ఏం చేస్తారంటే కోహ్లీకి ఆ ఫ్రీడమ్ ఇస్తున్నారు, నీ స్టైల్లో నువ్వు ఆడుకో, నీ మీద నువ్వు అనవసరమైన ప్రెషర్ ఏది పెట్టుకోకు అని. అండ్ ఈవెన్చువల్లీ కోహ్లీ వాజ్ గోయింగ్ అట్ రన్ బాల్ 23 of 23, 28, 29 of 28 అలా వెళ్తూ ఉన్న కోహ్లీ
దెన్ కేమ్ 2 6s, తర్వాత ఒక బౌండరీ, దెన్ ఈ గాట్ టు హాఫ్ సెంచరీ, 150 అతని దగ్గర నుంచి. దేవదత్ పడికల్ స్కోర్ 1000 runs ఫర్ ఆర్సీబీ. సో ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెల్. దేవదత్ పడికల్ మీద ఏమవుతుందంటే ఒక మ్యాచ్ ఆడుతున్నాడు, ఒక మ్యాచ్ ఆడట్లేదు. బట్ ద మ్యాచెస్ దట్ ఈ ప్లేడ్ ద రియల్లీ వర్క్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్సీబీ. చెన్నైకి అగేన్స్ట్గా క్విక్ ఫైర్ 20 odd runs ఏదో కొట్టాడు, అండ్ ఇక్కడ మళ్ళీ ఒక క్విక్ ఫైర్ రన్స్ ఏదో కొట్టాడు. సో ద మ్యాచెస్ దట్ ఈ ప్లేడ్ ఆర్ రియల్లీ హెల్పింగ్. అండ్ ఆ ఒక సపోర్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీ మేనేజ్మెంట్ నుంచి దేవదత్కి రావడం, అలాగే ఆర్సీబీ మేనేజ్మెంట్ ఎన్షూరింగ్ దట్ కోహ్లీ మీద ఎటువంటి స్ట్రైక్ రేట్ ప్రెషర్ ఉండకుండా ఉండడం, సాల్ట్ అన్ని విధాలుగా బాగా ఆడుతూ ఉండడం. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇవాళ 5th బౌలింగ్ ఆప్షన్స్ మీరు చూస్తే కనుక హేజల్వుడ్ డిడ్ నాట్ బౌల్ ఇస్ ఫుల్ కోట. 3 overs వేసాడు, 26 runs ఇచ్చాడు, ఒక వికెట్ తీశాడు. బట్ యూ లుక్ ఎట్ ద 5th బౌలింగ్ ఆప్షన్స్లో, ఆర్ రాదర్ ది నెక్స్ట్ 8 overs ఆప్షన్లో సుయష్ ఎక్స్పెన్సివ్గా వెళ్ళాడు. బట్ దెన్ యూ కుడ్ సీ కృణాల్ పాండ్యా హోల్డింగ్ ఇస్ 412, 30 runs ఇచ్చాడు, ఒక వికెట్ తీశాడు. లివింగ్స్టన్ 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సో ఆ 5th 6th బౌలింగ్ కోట ఏదైతే జనరల్లీ అపోనెంట్స్ ఎక్స్ప్లాయిట్ చేద్దామనే ప్రయత్నం చేస్తారో అక్కడ ఆర్సీబీ కుడ్ డూ వెల్. దానికి కారణం ఏంటి అంటే భువీ బౌల్డ్ వెల్ హిస్ ఫస్ట్ 2 overs, హేజల్వుడ్ బౌల్డ్ వెల్ హిస్ ఫస్ట్ 2 overs, దయాల్ బౌల్డ్ వెల్ హిస్ ఫస్ట్ 2 overs. ఆ 6 overs మార్క్ ఏదైతే ఉందో అక్కడ వికెట్లు రాలేదు. ఏంది ఇది, వాట్ ఆర్ దీస్ బౌలర్స్ బౌలింగ్, ప్రతిసారి ఆర్సీబీ పవర్ ప్లేలో వికెట్ తీస్తుంది, ఈసారి వికెట్ తీయలేదని మాట్లాడే ముందు యు లుక్ ఎట్ విచ్ కంట్రోల్ దే బౌల్డ్. అండ్ దానివల్ల సంబడి లైక్ కృణాల్ పాండ్యా కెన్ కమ్ ఇన్ అండ్ డూ వెల్. అండ్ మావాడు వికెట్ తీసినట్టే వేరే లెవెల్ ఫీల్ ఉంటుంది ఎంతైనా. అండ్ ఆర్ఆర్ విల్ ఫీల్ డిసప్పాయింటెడ్ దట్ ఆర్చర్ అలా ఆడేశాక మిగతా బౌలర్స్ దగ్గర నుంచి సపోర్ట్ లేకుండా ఉండడం. సంజు శాంసన్ డిడ్ గో బ్యాక్ టు సందీప్ శర్మ. విరాట్ కోహ్లీ మీద ఫేవరబుల్ మ్యాచ్అప్ ఉంది, 6 సార్లు అవుట్ చేశాడు. వికెట్ ఏమైనా వస్తుందని ఫస్ట్ బాలే వికెట్ వచ్చేది, రియాన్ పరాగ్ డ్రాప్ ద క్యాచ్. సో టాక్టిక్స్ వర్కౌట్ కాకుండా ఉండడానికి కారణం కొన్ని ఫీల్డ్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. అండ్ దెన్ ఆ తర్వాత హసరంగా బౌల్డ్ బ్యాడ్, ఐదర్ 2 full వేసాడు లేదంటే కనుక 2 short వేసాడు. కార్తికేయ బాగానే బౌలింగ్ చేశాడు, కానీ అప్పటికే మ్యాచ్ వాస్ డన్ అండ్ డస్టెడ్ లాగా కనిపించింది. పరాగ్ థాట్ ఆఫ్ కమింగ్ ఇన్ అండ్ బౌలింగ్, అది వర్కౌట్ కాల, అతను కూడా 11-12 runs ఇచ్చేసాడు. ఆర్చర్ కేమ్ బ్యాక్ 3rd and 4th over వేయడానికి, దట్ వాజ్ ద ఫైనల్ త్రో ఆఫ్ ది డై. ఏమన్నా వికెట్ పడుతుందా అని అక్కడ కూడా విరాట్ కోహ్లీ జాగ్రత్తగా వికెట్ ఇవ్వకుండా జస్ట్ సింగిల్ చేసుకొని నాన్ స్ట్రైక్కి వెళ్ళిపోయాడు. సో విరాట్ వాజ్ స్మార్ట్ ఇనఫ్ టు అవాయిడ్ ప్రాబ్లమ్స్. సందీప్ శర్మ బాల్లో కొంచెం పర్సనల్గా తీసుకున్నట్టున్నాడు, కొట్టేద్దాం ఫస్ట్ బాల్ అవుట్ అవ్వకూడదు, ఇతనికి అవుట్ అయ్యమని చెప్పేసి అంత మాట్లాడతారా నా గురించి అని. బట్ దెన్ ఈ రియలైజ్ అలా అంటే వర్కౌట్ కాదు, కొంచెం జాగ్రత్తగా ఆడాలని. సో దట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ ఆర్సీబీస్ బ్యాటింగ్, వేర్ వన్ పర్సన్ ఈస్ గోయింగ్ బ్యాంగ్, ఇంకో పర్సన్ అర్థం చేసుకుని హోల్డ్ చేసుకుని ఆడుతూ ఉన్నాడు. జైస్వాల్ వాంటెడ్ టు డూ దట్, వాంటెడ్ టు హోల్డ్ ఇన్నింగ్స్, జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. బట్ గాట్ అవుట్ ఎట్ ద రాంగ్ టైం. పరాగ్ యాక్సలరేట్ చేస్తున్నాడు అనుకుంటున్న టైంలో గాట్ అవుట్ ఎట్ ద రాంగ్ టైం. ఆ తర్వాత ఎవరు వచ్చినా కూడా పెద్దగా యాక్సలరేషన్ అనేది పంపు కొట్టలేకపోయారు. లాస్ట్ 8 overs ఇఫ్ యూ కుడ్ జస్ట్ సీ వచ్చే అరౌండ్ 9 runs, 9.5 runs per over వచ్చినా కూడా అవి సరిపోదు. ఆ స్కోర్ అనేది మిడిల్ ఓవర్స్లో దే హ్యాడ్ అ ప్రాబ్లం. దానికి కారణం పవర్ ప్లేలో దే వర్ నాట్ ఏబుల్ టు పుష్ త్రూ, అండ్ క్రూషియల్ సమయాల్లో వికెట్లు పడుతూ వచ్చాయి. ఆ ఒక క్రెడిట్ మాత్రం దయాల్కి, హేజల్వుడ్కి, కృణాల్ పాండ్యాకి, అండ్ దెన్ ఇన్ ద లాస్ట్ ఓవర్స్లో భువీ వేసిన విధానానికి, దయాల్ వేసిన విధానానికి, ఎవ్రీథింగ్ వర్కింగ్ అవుట్ వెల్. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు, బట్ ఇంట మాత్రం ఇప్పటిదాకా గెలవాలి ఆర్సీబీ. రచ్చ మాత్రం రచ్చ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ గేమ్ ఇస్ హోమ్ గేమ్, ప్రాబబ్లీ ఫార్చ్యూన్స్ రివైవ్ చేసేయాలి. హోమ్ గేమ్లో కూడా ఒక మ్యాచ్ గెలవాలి, హోమ్ గేమ్ కూడా ఒకటి గెలవాలి, అట్లీస్ట్ ముందు ఈ మ్యాచ్ గెలవాలనే ఆలోచనలో ఉంటారు. అలాంటి హోమ్ గేమ్ ఇబ్బందులే ఢిల్లీ క్యాపిటల్స్కి ఉంది. మరి వాళ్ళు మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, మరి వాళ్ళు ఏం చేస్తారో దాని గురించి మాట్లాడుకున్నాం. టిల్ దెన్.